అందరికీ నమస్కారం. మీరు ఎన్నిసార్లు ప్రార్థించినా మీ సమస్య అలాగే ఉందా? దేవుడు మీ మాట వినట్లేదా అని ఎప్పుడైనా బాధపడ్డారా? అయితే ఈరోజు మనం ప్రార్థనలో ఉన్న ఒక పెద్ద తప్పు గురించి మరియు దేవుడికి మన ప్రార్థన ఎప్పుడు చేరుతుందో ఆ 3 రహస్యాల గురించి మాట్లాడుకుందాం. దయచేసి చివరి వరకు చూడండి. మీ జీవితంలో ఇది ఒక పెద్ద మార్పును తీసుకురావచ్చు. సీక్రెట్ 1. మొదటి రహస్యం ఏమిటంటే, ప్రార్థన అంటే కేవలం మన సమస్యల లిస్టు దేవుడికి చెప్పడం కాదు. చాలామంది చేసే తప్పు ఇదే. మనం ప్రార్థనలో 10 నిమిషాలు మాట్లాడితే కనీసం 5 నిమిషాలైనా ఆయన చెప్పేది వినడానికి మౌనంగా ఉండాలి. ప్రార్థన అంటే దేవుడితో మనసు విప్పి మాట్లాడడమే కాదు, ఆయన మనసుని మన హృదయంలోకి స్వీకరించడం. మీరు మౌనంగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఇచ్చే సమాధానం, ఆ ప్రశాంతత మీకు అర్థమవుతుంది. సీక్రెట్ నెంబర్ 2. మనం ఎప్పుడు దేవా నాకు అది కావాలి, ఇది కావాలి అని అడుగుతాం. కానీ దేవుడు మనకి ఇప్పటికే ఇచ్చిన ఆశీర్వాదాలను ఎప్పుడైనా గమనించారా? కృతజ్ఞత అనేది ఒక అయస్కాంతం లాంటిది. మీరు అడగక ముందే మీకు ఉన్న చిన్న చిన్న దీవెనలకు ఆయనకు ధన్యవాదాలు చెప్పడం మొదలుపెట్టండి. మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటే దేవుడు అంతకంటే పెద్ద అద్భుతాలను మీ జీవితంలో చేస్తాడు. సీక్రెట్ నెంబర్ 3. చాలామంది నేను అడిగింది ఎందుకు జరగలేదు అని దేవుని నిందిస్తారు. కానీ గుర్తుంచుకోండి, కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనను నో అని చెప్తాడు అంటే నీకు కావాల్సిన దానికంటే గొప్పది నా దగ్గర ఉంది అని అర్థం. కాబట్టి ప్రార్థనలో నాకు ఇది కావాలి అది కావాలని కాకుండా నీ చిత్తం ఏంటో అది నా జీవితంలో జరగనివ్వు అని అడగండి. అది గొప్ప ప్రార్థన. ఇప్పుడు మీకోసం ఒక చిన్న ప్రార్థన. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, అది ఆర్థికమైనది కావచ్చు, ఆరోగ్యమైనది కావచ్చు, మీ పేరు మరియు మీ సమస్యను ఇక్కడ కామెంట్స్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.